నా ఛాతిలో ఆయాసం, నా మీద ఎవరో కూర్చున్నట్టుగా నాకు సమస్య, ఇక నేను వేస్ట్గా నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా కూడా బాగైతలేను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే సిలోయం సంఘానికి పౌర్ణమి మీటింగ్ వచ్చానో నేను గొప్ప అద్భుతాన్ని చూశాను. చప్పలు కొట్టాయి నామాన్ని గణపడతాం. గొప్ప అద్భుతాన్ని చూసాం. అద్భుతాలు భాస్కరణ ద్వారా జరుగుతున్నాయా, పరిశుద్ధాత్మ ద్వారా? పేతురు యోహాను భిక్షగాన్ని లేపడానికి కారణమైనది ఏ ఆత్మ? పరిశుద్ధాత్మను. అప్పటికే 1వ అధ్యాయంలో వాగ్దానము, 2వ అధ్యాయంలో దిగిరావడము, 3వ అధ్యాయంలో పని జరుగుతున్నది. ఇప్పుడు నువ్వు ఉన్న స్థాయిలోనే ఉండవు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను లోబడతావో నువ్వు విస్తరించడం స్టార్ట్ అవుతుందండి. నువ్వు విస్తరింపబడతావు, నువ్వు ఫైనాన్స్లో దీవించబడతావు, నువ్వు ఇతనికి ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతావు. నిన్ను దేవుడు ఉంచిన స్థాయిలోనే అక్కడనే ఉండనియాడు, నిన్ను దినదినం అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. ఆయన చప్పలు కూడా నామాన్ని కనపడదాం. ప్రతిదినము ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అద్భుతాలు, మహత్కార్యాలు